హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో. ఈ రోజు వీడియో ఏంటి అంటే అలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి. సో దానికి ఇన్విటేషన్ నాకు కూడా వచ్చిందనమాట. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళడం జరిగింది. ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ మీట్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాము. సో మేము వెళ్ళిన తర్వాత మాకైతే ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ లో. సో మేము ఐడి కార్డ్స్ తీసుకుని మా నేమ్ రాసి ఇన్స్టా యూట్యూబ్ ఐడిని కూడా అక్కడ రాసి అప్పుడు లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ మీటప్ పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే ఎలైట్ మోడల్ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ అయితే మన వైజాగ్ లో ఓపెన్ చేయబోతున్నారు. సో ఈ ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ముఖ్యంగా మన ఆడవాళ్ళకి ఇంకా ఈ మోడలింగ్ ఫీల్డ్ లో ఉండే మన అందరికీ కూడా ఎలాంటి సెక్యూర్ ఇవ్వగలుగుతారు ఏంటి అనేది మనకి వీళ్ళు ముందుగానే చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సెక్యూర్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దాని గురించి ఇవన్నీ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. డిసెంబర్ 13న గ్రాండ్ గా విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతుంది. సో చూసారు కదా, ఈ డిసెంబర్ 13న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే జరగబోతుంది ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది. ఈ రోజుల్లో ఏదైనా కొంచెం ఫాస్ట్ గా తెలియాలి, రీచ్ అవ్వాలి అంటే అది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానే. వెళ్ళిన మా అందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. అండ్ మధ్య మధ్యలో స్నాక్స్ ఇంకా వాటర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మన తెలుగు వాళ్ళ నుంచి కూడా మోడల్స్ ని తీసుకురావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మన వైజాగ్ లో ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టడం జరుగుతుంది. లేడీస్ కే కాదు జెంట్స్ కూడా ఉందని చెప్పి ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఆంధ్ర కూడా చేయబోతున్నాం. సో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. మిస్టర్ వైజాగ్ అయితే 100% ఉంటుంది. చాలా మంది రిజిస్టర్ కూడా అయ్యి ఉన్నారు. అండ్ నేను చెప్పేది అందరి మోడల్స్ కి ఒకటే, మన బ్యాక్ లో చాలా మంది మన గురించి తర్వాత కూడా రకాలతో మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళ మాటలు మారుతాయి. మీరు మాత్రం మీరు అచీవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. విన్నారు కదా, మోడల్స్ అనేసరికి ఓన్లీ గర్ల్స్ కే కాదు లేడీస్ కే కాదు, సో ఎవరైనా సరే దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడికి వెళ్తే మనకు అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కొంచెం త్వరగా రీచ్ అవుతుంది అని. అలా మా డౌట్స్ ని, మీ అందరి డౌట్స్ ని, మనందరి డౌట్స్ ని మేము అడిగాము. ఈ మోడలింగ్ ఫీల్డ్ లోకి వస్తే ఒక అమ్మాయి ఒక లేడీ ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అన్నిటికీ తగ్గట్టుగా వాళ్ళు సెక్యూర్ గా ఉంటాము, మేము అది ప్రొవైడ్ చేస్తామని చెప్పారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మాతో కూడా కొంచెం వాక్ చేయించారనమాట. అలా ఎందుకంటే ఇందులో ఆల్రెడీ విన్ అయిన వాళ్ళు ఉన్నారు, మిస్ హైదరాబాద్ అండ్ మిస్ వైజాగ్ కూడా. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న తల మీద ఒక క్రౌన్ పెట్టుకుని మ్యామ్ ఉన్నారు కదా, ఆ మ్యామే. సో ఇంకా ఆమెతో పాటు మేము కూడా ఇలా వాక్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. డిసెంబర్ 13న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో అయితే ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే జరగబోతుంది ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది. సో ఇంకా ఆ రోజు ఎవరికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు హ్యాపీగా. నేను మళ్ళీ దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. విన్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఇక్కడ వాక్ చేస్తున్న ఆ మ్యామే. సో ఎలా నడవాలి ఏంటి అనేది మేము అడిగితే మాకు జస్ట్ ఒక ట్రైల్ వేసి చూపించారు ఎలా నడవాలి అని. మేము కూడా అలానే ట్రై చేస్తున్నాము. ఇందులో కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నా పక్కన ఉన్న సిస్టర్ అయితే ఆల్రెడీ ఫైనల్ కి వెళ్ళిన వాళ్ళనమాట. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సార్ అండ్ దామోదర్ సార్, సిద్ధు సార్, శ్రీకాంత్ సార్, వీళ్ళందరికీ మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నాం. మీ అందరికీ ఒక అమ్మాయి ఎంత మందిలో తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చిన ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోతే అంతా అయిపోయింది ఇంకేం లేదు అని ఇంట్లో ఉండిపోయే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళ గోల్స్ ని అచీవ్ అవ్వడానికి. సో అలా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికిందని అనుకుంటున్నాను. చాలా మంది చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలని ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డెన్ గోల్స్ ఉంటాయి. ఇలా ఏదో ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దు, ఎవరో ఏదో అనుకుంటున్నారని. సో లేట్ చేయకుండా ఇంత మంచి గొప్ప అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒక మోడల్ తో కలిసి మేము కూడా వాక్ చేసాము అంటే అది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకైతే. సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో పాటు వాక్ చేయడం అనేది.
నాకు అనిపించిన మాట ఒకటైతే నేను చెప్తాను. నేను ఇలా వాక్ చేయడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే నాకు బేసిక్‌గా చాలా స్టేజ్ ఫియర్ అండ్ ఎందుకో తెలియని సిగ్గు కూడా ఉంటుంది. అలా ఆగిపోయిన క్షణాలు చాలానే ఉన్నాయి నాకు. మోడలింగ్ ఫీల్డ్‌లోకి రావాలి అంటే చాలా మంది అందంగా ఉండాలి, హైట్‌గా ఉండాలి, కలర్ ఉండాలి, అన్నీ ఉండాలని అనుకుంటారు. బట్ అవన్నీ కంప్లీట్ రాంగు. మనకి కాన్ఫిడెంట్‌గా మనం ఇది చేయగలము అని ఒక కాన్ఫిడెంట్ మనలో ఉంటే ఇంకేం అవసరం లేదు. మన ఆడవాళ్ళు దేనిలోని తక్కువ కాదు అనడానికి ఇదొక ప్లాట్‌ఫార్మ్. సో, లేట్ చేయకుండా అందరూ దీన్ని యుటిలైజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఎలైట్ మోడల్ వాళ్ళు ఓన్లీ లేడీస్‌నే కాకుండా మెన్స్‌ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో, వాళ్ళకి కూడా ఇలాంటి మోడలింగ్ ఫీల్డ్‌లోకి తీసుకురావాలని ఎవరిలో ఎప్పుడు ఎలాంటి టాలెంట్ ఉంటుందో తెలీదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం చూపించుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాంటి మోడలింగ్ ఫీల్డ్‌లోకి రావాలని అనుకుంటూ ఉండిపోయిన వాళ్ళుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో, ఎవ్వరికి ఎప్పుడు ఎలాంటి మంచి అవకాశం వస్తుందో తెలీదు కాబట్టి ఇంకా మా మీటప్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము.